ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానంద్ గారు ఉన్నారు. మాజీ టీఎస్పీఎస్సీ మెంబరు సుమిత్రానంద్ గారు. ఈరోజు మహిళా దినోత్సవం అండ్ కోటి మందికి కోటీశ్వరాలను చేయడం ఏకైక లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుకుంది. అండ్ కవిత గారు ఎన్ని లేఖలు రాసినా కూడా ఫస్ట్ కేసీఆర్ గారు మహిళలకు ఏం చేశారో చెప్పాలని చెప్పేసి అంటుండ్రు. అండ్ మీరు ఒక టీఎస్పీఎస్సీ మెంబర్ అనేది ఒక మహిళగా ఉండి నాట్ ఏ జోక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యతలో భాగస్వామ్యం అయ్యారు. సో ఎట్లా అనిపిస్తుందండి మహిళా దినోత్సవం స్పెషల్? మహిళలకు నిజంగా న్యాయం జరిగింది? ఈ మహిళలకి దోకా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ మహిళా విభాగం చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో అబద్ధాల కాంగ్రెస్, అబద్ధాల పునాదుల మీద అధికారాన్ని పొందినటువంటి కాంగ్రెస్ మొట్టమొదటగా మోసగించింది, మొట్టమొదటగా దోకా చేసింది మహిళల్ని మాత్రమే. తీవ్ర అన్యాయం మహిళలకు చేసింది, మహిళల్ని మోసగిస్తూ ఉన్నది. ఏ హామీలతోనైతే అధికారంలోకి వచ్చిండ్రో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 ఇస్తామని, కాలేజీకి వెళ్తున్నటువంటి ప్రతి విద్యార్థినికి మరి స్కూటీలు ఇస్తామని, 1 కోటి మంది మహిళల్ని ఇటీవల చెప్పుడు అది పెద్ద జోక్. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా మీ నుంచి 1 కోటి మందిని మహిళల్ని కోటీశ్వర్లను చేస్తామని. ఏ రకంగా కోటీశ్వర్లను చేస్తావు? కోట్ల జనాభాలో సగమైనటువంటి మహిళల్ని అడుగడుగున మోసగిస్తా ఉన్నావు. అటు విద్యా విషయంలో కానీ, ఇటు వైద్యం విషయంలో కానీ, ఇటు ఒకప్పుడు ప్రసూతులన్నీ పురుడు పోసుకోవడం అంతా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేది. ఎంత చక్కటి పాలన! కేసీఆర్ కిట్ ఇచ్చి, న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి కేసీఆర్ ఎట్లా గర్భిణీ స్త్రీలను, మాతా శిశువులను ఇద్దరిని సంరక్షించుకున్నాడు. ఇవాళ కేసీఆర్ కిట్ ఏమైపోయింది? ఒక స్కూళ్ళలో విద్యార్థులకు ఇచ్చేటువంటి హైజీన్ కిట్ ఏమైపోయింది? ఏ రంగంలో నువ్వు మహిళలకు ఏం చేస్తా ఉన్నావు? మహాలక్ష్మి పథకంలో భాగంగా నువ్వు 1,00,000 రూపాయల నగదుతో పాటు మరి తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. ఏది తులం బంగారం? ఏ ఒక్క హామీని నువ్వు నెరవేర్చినావు? ఉచిత బస్సు అన్నావు. ఆ ఉచిత బస్సు ఏ బస్సులో ఉచిత బస్సు ఇస్తున్నావు? సాధారణ ప్రయాణంలో ఎంతమంది ఇబ్బంది మాకొద్దు బాబో ఈ ఉచిత బస్సు అనే స్థాయికి దాన్ని తీసుకుపోయి ఎంత అన్యాయం చేస్తా ఉన్నావు. ఇది ఉత్సవంగా జరుపుకోవడానికి అలా తెలంగాణ మహిళలు సిద్ధంగా లేరు. ఇది పోరాటంగా వాళ్ళు ఏం చేసిన పాతగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చిన తర్వాత, తెలంగాణ మహిళకు న్యాయం చేసిన తర్వాత, తెలంగాణ మహిళకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి మహిళను మోసగించకుండా, దోకా చేయకుండా అవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఏ ఉత్సవాలైనా చేయలేరు. ఇవాళ ఎవరినో గ్యాదర్ చేసి మీరు సమీకరించి సభలు పెడితే మహిళలు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. రేవంత్ రెడ్డి మీటింగ్లోనే ఆయన ఏం చెప్తున్నాడు? మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 500కు సిలిండర్ ఇచ్చినట్టయితే ఓటేయండి, రుణమాఫీ చేసినట్టయితే ఓటేయండి, రైతు భరోసా ఇచ్చినట్టయితే ఓటేయండి. ఎక్కడ మరి ఓట్లు రాలేవు? ఎట్లా ఓటమి పాలైంది? రెఫరెండమే కదా ఎన్నిక. తప్పుకుంటావా మరి? ఏ రకంగా చూసినా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయింది, మోసగించబడ్డది మహిళనే, తెలంగాణ మహిళనే. నిన్నటి తెలంగాణ ఉద్యమంలో జాగృతమైనటువంటి తెలంగాణ మహిళ ఏ స్థాయిలో పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమంలో, ఆ స్థాయిలో రేవంత్ సర్కార్ మీద ఇవాళ పార్టీలకు అతీతంగా మహిళలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. మహిళలు, సాధారణ మహిళలు, గృహిణులు, రోడ్ల మీద వ్యాపారం చేసుకునేటువంటి, కూరగాయలు అమ్ముకునేటువంటి మహిళలు ఎంతమందిని కదిలిచ్చినా మాకు కేసీఆర్ చుట్టం కాదు, రేవంత్ రెడ్డి పగ కాదు, కేసీఆర్ పాలనే బాగుండే, మాకు రైతు బంధు వచ్చింది, వ్యవసాయాలు దాగినాయి, వలసలు పోయిన మా పిల్లలు తిరిగి వచ్చిండ్రు, కుటుంబాలు ఇవాళ మళ్ళా కుటుంబాలు వలసలు పోయే పరిస్థితి, కొడుకులను వలసలు పంపించేటువంటి పరిస్థితి, దుబాయ్లకు పంపించేటువంటి పరిస్థితి. అన్ని రంగాలు, అటు వ్యవసాయం అయితేనేది, ఇటు మహిళ అయితేనేది, ఇటు విద్య అయితేనేది, వైద్యం అయితేనేది, ఒక్క రంగం అని కాదు, శాంతి భద్రతలు అయితేనేది, అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి పాలన.